తిరుమలకు వచ్చే భక్తులకు తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ పాలక మండలి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు ఈ అంశంలో చొరవ చూపిస్తున్నారు. బీఆర్ నాయుడు 2 ఏఐ టెక్నాలజీల సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ను బీఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ విధానంలో తొలుత భక్తుడి ఫేస్ రికగ్నిషన్ రికార్డ్ అయ్యాక ఓ కియోస్క్ నుంచి టోకెన్ బార్ కోడ్ స్లిప్ వస్తుంది. అందులో భక్తుడి వివరాలు, దర్శనం సమయం ఉంటాయి. నిర్దేశిత సమయానికి భక్తుడు క్యూ లైన్ ఎంట్రీ వద్దకు వెళితే ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా ఆటోమేటిక్గా గేటు తెరుచుకుంటుంది. ఈ విధానాన్ని ఆ 2 సంస్థల ప్రతినిధులు టీటీడీ సభ్యుల ముందు డెమో ఇచ్చారు. తాజాగా ప్రజెంటేషన్ ఇచ్చిన 2 కంపెనీలు 14 దేశాల్లో ఏఐ సంబంధిత సేవలు అందిస్తున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి దర్శనం అంశంలో ఏఐ టెక్నాలజీ అందిస్తామంటూ మరికొన్ని సంస్థలు కూడా ముందుకొస్తున్నాయని, వాళ్ల కాన్సెప్ట్లు కూడా పరిశీలించిన తర్వాత మేలైన విధానాన్ని ఖరారు చేస్తామని తెలిపారు.